గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రెయిన్ ట్రీ పార్క్ లో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికలు భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఎన్నికలు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. వైసీపీ నేతలు గ్రామీణ ప్రాంతాల వాసుల్ని ఓటు వేయకుండా ఆపడానికి అనేక నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు మాత్రం ముందుకు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు. ఒక చిన్న ఒడిదుడుకు పరిస్థితి వచ్చింది. అది చాలా ఎవరున్నా సరే తప్పనిసరిగా ఈ గ్రామంలో అంటే హైదరాబాద్లో మొన్న 45% ఓటింగ్ అయింది. హైదరాబాద్లో అంతా మేధావులు, హైదరాబాద్లో ఉన్న ప్రజానీకం అంతా విపరీతంగా లాభపడ్డారు ఆ డెవలప్మెంట్ చూసి. అయినా 45% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక్కడ జనరల్గా ఏంటంటే కడుపు నిండిన వాళ్ళందరూ ఎండల గురించో నిలబట్టం గురించో ఆగిపోయి, లేకపోతే ఎక్కడెక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే అక్కడక్కడ అరాచకం సృష్టించి చిన్న చిన్న రక్తం గారేటట్టు చేసి ఆ రోజు మీడియాలో ఫోకస్ చేసి మీలాంటి సౌమ్యుల్ని ఓటింగ్కి వెళ్లకుండా చేయటంలో ఒక ప్లానింగ్లో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో గొడవలు చేసే విధంగా. అయినప్పటికీ కూడా మీరు అన్నిటికీ భయపడకుండా పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి మీరు వేయండి, ఓటు వేయండి. ఎందుకంటే ఇది ఏమవుతా ఉందంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు, వాటర్ అనేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రతి వాడికి 5,000 3,000 ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మాలాంటి వాళ్ళకి కానీ రేపోతే ఇంకో ముందు వచ్చే తరాలకి రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది.